హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి అండ్ డైటింగ్లో ఉన్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైట్కి తగ్గట్టు క్విక్గా అయిపోయేలా హెల్దీగా స్ప్రౌట్స్తో 2 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ అవర్స్లో బిజీగా ఉన్న వాళ్ళకి హెల్దీగా అండ్ క్విక్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో దీనికోసం ఫస్ట్ మంచిగా మొలకలు వచ్చిన పెసల్ని తీసుకోవాలి. చాలామంది పెసలు తింటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, కడుపంతా ఉబ్బరంగా ఉంటుందని ఫీల్ అవుతుంటారు కదా. కానీ మొలకలు ఇలా పొడుగ్గా వచ్చినట్టు మనం రెడీ చేసుకుని వాటిని తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ దాంతోపాటు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం నేను చేసే ఈ వీడియోలో కొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ని వారానికి సరిపడా ఒకేసారి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు స్ప్రౌట్స్లోకి చిన్నగా పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ కొద్దిగా వేసుకోవాలి. వీటితో పాటు ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర ఓన్లీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ మాత్రమే కాదండి, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ కోసం భయపడుతున్నామో అది రాకుండా ఉండటం కోసం మన ఇంట్లోనే వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అండ్ టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ మన గట్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం వల్ల మన బాడీ ఇవన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మనం డైలీ ఇడ్లీ దోశలు తిన్నట్టు ఎక్కువగా దీన్ని తినలేం కాబట్టి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఆకలి కూడా త్వరగా అనిపించదు అనమాట. సో ఫస్ట్ది వెజిటేబుల్స్తో అయిపోయింది కదా, సెకండ్ది ఫ్రూట్స్తో చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఇవే స్ప్రౌట్స్లో దానిమ్మ గింజలు కొద్దిగా వేసుకోవాలి. దీంతోపాటు ఒక చిన్న బనానా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనకి ఇష్టమైన మనం తినే ఫ్రూట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ 1/2 కప్ వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కోసం పిక్క తీసుకున్న ఖర్జూరం ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. మన దగ్గర డేట్స్ అవైలబుల్లో లేవనుకుంటే డ్రై డేట్స్ పౌడర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి తీసుకోవడమే. డైలీ తినలేము అనుకునే వాళ్ళు అప్పుడప్పుడు వీక్లో ఒక 2 టైమ్స్ అనేవి తింటే చాలా మంచిది. సో నెక్స్ట్ ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.